రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూమిని సంరక్షించాలని రైతులకు శాస్త్రవేత్త డాక్టర్ గోపాలరావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చౌడారం గ్రామ శివార్లో ఎఫ్పిఓ ఇఫ్కో ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేత్ బచావో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల వ్యవసాయ భూములు క్రమంగా నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రసాయన ఎరువులను తగిన మోతాదులో మాత్రమే ఉపయోగిస్తూ సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. భూమి సారాన్ని కాపాడేందుకు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన సారవంతమైన భూమిని అందించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, సర్పంచులు వాసుదేవచారి, రేఖారాజు, శాస్త్రవేత్తలు డాక్టర్ తమ్మిరాజు, ఏఓ జయంత్ కుమార్, ఎఫ్పిఓ చైర్మన్ వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. संयुक्त निदेशक राष्ट्रीय कृषि प्रबंध अकादमी हैदराबाद। आज हम लोग खेत बचाओ अभियान के लिए यहाँ पर एकत्रित हुए हैं येला मर्जू गांव में, और यहाँ पर किसानों से बात हुई है कि हमारे खेतों को केमिकल और दूसरे फर्टिलाइज़र्स से बचाना है, उनका जुडिशियस यूज करना है। पहले खेत की ज़मीन की पानी की जांच करें और बाद में आवश्यकता अनुसार उसमें मैन्योर्स या फर्टिलाइज़र्स देवें। और खासकर किसानों से बात हुई कि आप जैविक खादों का ज़्यादा से ज़्यादा उपयोग करें, नैनो खादों का ज़्यादा से ज़्यादा उपयोग करें, और उसके साथ मिट्टी परीक्षण जरूर करें। पहले मिट्टी परीक्षण करें, उसके बाद में उनका उपयोग करें। मंची खेत बचाव आंदोलन अभियान ఐసీఆర్ నార్మ్ మరియు తెలంగాణ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇఫ్కో ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు రైతుల కోసం సమగ్ర పోషకాల యాజమాన్యం ఎట్లా చేయాలి, మనం పొలం ఎట్లా రక్షించాలి అనేది గురించి శాస్త్రవేత్తలు చెప్పారు. తర్వాత డెమాన్స్ట్రేషన్ కూడా చూపించారు. ఈ సందర్భంలో రైతులు ఇక్కడ ఎల్లమజాలు విలేజ్ ఒక నానో విలేజ్ అని మనం ఇఫ్కో ద్వారా అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఎరువులు వాడకం తగ్గించి రైతులు నానో ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. ఇలాంటి ఒక మోడల్ విలేజ్లో రైతులు ఇంకా ఇదే విధంగా సమగ్ర పోషకాల యాజమాన్యం చేయాలి. అదేవిధంగా మనం ముందు మనం బయోడికంపోజర్స్ యూజ్ చేసి మనం సేంద్రియ ఎరువు మనమే తయారు చేసుకోవాలి. మనం సాయిల్లో జీవన ఎరువులు వాడాలి. తర్వాత సేంద్రియ ఎరువులు యూజ్ చేసి మనం దిగుబడి, మనం నాణ్యతని పెంచాలి అని ఈ సందర్భంలో శాస్త్రవేత్తలు, జాయింట్ డైరెక్టర్ నార్మ్ సారు అండ్ డిఓ మేడం గారు అండ్ ఈ ఫుల్ ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ హెడ్ డాక్టర్ వెంకట్ కుమార్ గారు మన లీడర్షిప్లో జరిగింది. ఇఫ్కో డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రబాబు నాయుడు గారు ఈ నానో విలేజ్ని డెవలప్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.